వెల్కమ్ టు news9.com. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఏమి కోల్పోయారో మీకు అర్థమవుతుందిగా. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారేదని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎంతో బాధగా చెప్పారు. కానీ ప్రస్తుతం అవకాశం వచ్చింది. దాన్ని అందిపుచ్చుకోవటానికి ఐటీ శాఖ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, ఏఐలో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న G42 ఇండియా. ఈ సంస్థ CEO శ్రీ మనుకుమార్ జైన్ గారు నారా లోకేష్ గారితో సమావేశమయ్యారు. అవటమే కాదు, ఆయన ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మనుకుమార్ జైన్తో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నారా లోకేష్ గారు కూడా చెప్పేశారు. అమరావతిలో G42 కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. కాబట్టే శ్రీ మనుకుమార్ జైన్ గారు శ్రీ నారా లోకేష్ గారితో కలిశారు. ఇప్పటికే G42 సబ్సిడరీ అయిన M42 కంపెనీ అమరావతి హెల్త్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఆరోగ్య మంత్రి శ్రీ సత్యకుమార్ గారితో ఇప్పటికే వారు చర్చలు జరిపారు. దానికి సమాయత్తమవుతున్నారు. అంటే మొత్తం మీద అమరావతి ఏఐ హబ్గా మారబోతుంది అంటానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇన్ని పరిశ్రమలను కోల్పోయాము, ఎంత ఎంప్లాయ్మెంట్ కోల్పోయాము, ఎంత ఆర్థిక సంపద కోల్పోయాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, అమరావతి రాజధాని కాకపోవటం వల్ల 3 లక్షల కోట్ల సంపద కోల్పోయామని. ఇప్పటికైనా మేల్కొన్నారు. అదే సంతోషం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అగ్రగామిగా నిలుస్తుంది. అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఆర్థికంగా చెందుతుంది. కన్ఫామ్.